క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. నేను వినటంతో కూడా ఇష్టపడాలి. చాలా మంది ప్రార్థన విషయమై కానీ వాక్యోపదేశం విషయమై కానీ మనం ఏమనుకుంటామంటే మాకు కూడా వాక్యం తెలుసు, మేము చదువుకుంటున్నాం, మేము ప్రార్థన చేసుకున్నాం ఇంటికాడ అని అనుకుంటాం. అయితే మరి అది సరిపడుతుందా అని మనం ఆలోచన చేస్తే అది ఎంతవరకు సరిపడుతుంది అని అంటే నేను వ్యక్తిగత విషయాల వరకు నేను ప్రార్థన చేసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాను. బైబిల్ గ్రంథం ఏమని చెబుతా ఉంది అంటే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటున్నాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అక్కడ ఏమంటున్నాడంటే కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినము సమీపించిన కొలది మీరు ఏం చేయాలి అంటే ఎక్కువగా అలాగే చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుకొలపవలను అంటున్నాడు. అంటే మనం ఏం చేయాలి అంటే ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం సమాజంగా కూడటం అనుకోవద్దు, ప్రార్థన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాల్సినటువంటి వారుగా ఉన్నాం. ఇక్కడ ఈ బ్యానర్ మీద కొత్తగా ఒక వాక్యాన్ని ఇచ్చాం. 2వ దినవృత్తాంతాలు 7:15. అక్కడ ఏమన్నాడంటే ఈ స్థలమందు చేయబడే ప్రార్థనల మీద నా కన్న దృష్టి నిలుచును, నా చెవుల ప్రాణిని ఆలోకించును. దేవుని యొక్క మందిరం పైన అక్కడ ఏమంటాడంటే ఆ వచనం కింద ఇంకా మిగతా భాగాన్ని కూడా చదివితే ఆ మందిరము యొక్క మీద మందిరము మీద నా మనస్సును నా దృష్టిను ఆ మందిరం మీద నిలిచి ఉండును అంటున్నాడు దేవుడు. మందిరానికి ఎందుకు రావాలా అంటే ఖచ్చితంగా దేవుని యొక్క మనసు, దేవుని యొక్క దృష్టి దేవుని మందిరం మీద నిలిచి ఉంటుంది కనుక. అయితే ఎంత మట్టుకు అంటే కొంత మట్టుకు మాత్రమే మనం ఇంటికాడ బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోగలుగుతాం. కానీ మీరు సమాజంగా కూడటం మానక, సమాజంగా కూడుకునే విషయంలో మాత్రం మానకుండా ప్రార్థనకు ప్రత్యేకంగా సమయం ఇవ్వాలి, దేవునితో గడపడం కోసం. ఎందుకని అంటే దేవుని యొక్క మందిరము ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఎన్ని రోజులకు సమానం అంట? 1000 దినములకు సమానం. ఒక్కరోజు అంటే నువ్వు ప్రతి ఆదివారంలో ఒక్కరోజు వచ్చి దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలు గడిపిన దానికి సమానం అవుతుంది. అంటే అటువంటి దేవుని ఆశీర్వాదం నీకు వస్తుంది. అందుకోసం దేవుని మందిరానికి రావాలి. ఇంకా ఏమంటాడంటే శ్రమ వచ్చినప్పుడు రూతు గ్రంథంలో అంటాడు 3 దినములు ఉపవాస దినములను ప్రకటించండి, మీరంతా సమాజ మందిరముగా కూడుకోనండి అని అంటున్నాడు. 3 రోజులు ఉపవాసం ప్రకటించి సమాజ మందిరంలో కూడుకొని దేవుని దయకొరకై మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. అంటే మందిరానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. దేవుని యొక్క దృష్టి, ఆయన మనస్సు దేవుని మందిరం మీద ఉంటుంది. నీవు నీ దేవుని యొక్క మందిరంలో నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపనను దేవునింటాడు. అటువంటి ఉన్నటువంటి సందర్భాలు దేవుని సన్నిధానంలో అనేకం ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఉదాహరణగా చెప్పాలంటే అన్న ప్రార్థనను దేవుని సమాజ మందిరంలో విన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలో ఇంకొక మాట ఏమంటున్నాడంటే 2వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే 20వ వచనంలో కావున దేవుడు బాగా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమానత్వాల నుండి క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము
నా ద్వారా అనగా అపోస్తలుడైన ప్రభువు దేవుని యొక్క సేవకుల ద్వారా అన్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క సేవకులుగా ఏర్పరచబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు దేవుని యొక్క రాయబారులు అని అంటున్నారు. రాయబారులు అంటే మిషనరీస్. చాలా మంది మిషనరీస్ ఇవాళ మన ప్రాంతాన్ని రాకపోతే మనకి మాత్రం అభివృద్ధి ఉండేది కాదు. నేను అనుకుంటున్నాను మనం ఇంకా వెనుకబడి ఉన్నాం, మనం ఇంకా అభివృద్ధిలో లేవు అని అనుకుంటున్నాం. కానీ మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రసాద్ గారు, నేను, తర్వాత యేసురత్నం గారు కలిసి ఒక దేశం వెళ్ళాం. కెమెరాన్ అనే దేశం వెళ్ళాం. ఆ కెమెరాన్ అనే దేశంలో మన భారతదేశంతో పోల్చి చూసినప్పుడు సుమారు ఒక 50 సంవత్సరాల వెనుకబడతనం ఉంది. 50 సంవత్సరాల వెనుకబడతనం. నేను నా చిన్నప్పుడు అనుభవించినటువంటి పరిస్థితులు, అంటే ఇంకా కూడా కరెంటు లేదు, అటువంటి పరిస్థితుల్లో ఇంకా అంత వెనుకబడినటువంటి దేశం అది. మేము నిజంగా 19 రోజులు కరెంటు లేకుండా, అంటే ఫ్యాన్ లేకుండా అక్కడ ఉన్నాము. దేవుని కృపను బట్టి దేవుని బట్టి మనం ఆశీర్వదించబడుతున్నాం. కాబట్టి ప్రభువు నుండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అక్కడ అనేక దేశాల నుంచి వచ్చి దేవుని యొక్క సేవకులుగా ఇంటర్నేషనల్ మీటింగ్ అది, అనేక దేశాల నుంచి చాలా మంది వచ్చారు. అంటే దేవుని యొక్క పరిచయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, క్రీస్తు యొక్క రాయబారులుగా దేవునితో సమాధానపరచున్నది క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంటే మనం ఈ నూతన సంవత్సరాలు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, పాతవి గతించిపోయి కొత్తవి రాయను అన్నారు. ఈ కొత్త సంవత్సరాలు ప్రతి ఒక్కరూ అన్ని ఆదివారాలు దేవుని మందిరంలో నేను 1 గంట 2 గంటలు గడపాలి, ప్రార్థనలో ఉండాలి అనేటువంటి ఒక మంచి తీర్మానాన్ని చేసుకుంటే అది మీకు ఆశీర్వాదకరం. అందుకోసం ఉంటాడు కొందరు ఆడుకున్నట్టుగా. ఆ 4 మాటలు 7 మాటలు మనం మాత్రం ఈ లోకంలోని ఆ కొందరులాగా నువ్వు ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. కొందరు ఆడుకున్నట్టుగా నా సమాజముగా కూడుత మానక ఏం చేయాలంటే నీవు ఇతరులను పొరపట్టాలి. అక్కడ ఉన్న మాట ఉద్దేశం ఏంటంటే, మానుకున్నట్టుగా నువ్వు మానుకునే వాళ్ళ లిస్టులో ఉండకుండా మనం అందరం కలిసి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన మందిరంలో గడుపుదామని ఇతరులను పురుకొలపోదానిగా నేను దేవుడు ఒక ఉద్దేశాన్ని సఫలపరిచేదానిగానే ఉండాలి. అంటే ఇతరులను కూడా ప్రార్థన మందిరానికి తీసుకుని వచ్చేవాడిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో అలాంటి ఒక తీర్మానాన్ని నీవు చేసుకుంటే అది నీకు ఆశీర్వాదకరం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. ఇంకొక మాట చెప్తే నేను సమయాన్ని అవగతించేస్తాను. సంఘం అభివృద్ధి కావాలి అని అంటే సంఘంలో ఉన్నటువంటి వారు ఇతరులను ప్రోత్సహించాలి, ఇతరులను పూర్వకాలి. కాపాడంటే దేవుడు గొర్రెలను గురించి కూడా అని చెప్పాడు. గొర్రెలను గొడవాలి అంటే విశ్వాసులు అంటే విశ్వాసులను తీసుకొని రావాలి. దేవుని సేవకుడుగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, వారికి మంచి వాక్యాన్ని బోధిస్తాం, వారు ఎలా ఉండాలి, ఎలా జీవించాలని మనం తెలియజేస్తాం. కానీ ఇతరులను బలపరిచే వారిని దేవుని సన్నిధానానికి నడిపించవలసిన బాధ్యత మన మీద ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరు గ్రహించినప్పుడు నీవు వెలుగై ఉండాలి అని అంటే వాటికాల్సంలో చెప్పబడిన వాక్యం అది. నీవు ఇతరుని వెలిగించేవాడిగా ఉండాలి. వెలిగే దీపం మాత్రమే ఇతరులకు వెలిగిస్తుంది. మనం క్యాండిల్ అంటించినప్పుడు ఆ వెలుగుతో ఆ క్యాండిల్ తోటి మనం క్యాండిల్ అంటించుకుంటాం, దాన్ని వెలిగిస్తాం. అంటే ఒక సంవత్సర కాలం అంతా ప్రార్థనకు వస్తున్నా నేను ఇంకొకరిని ప్రభావితం చేసేటువంటి ఇతరులను
ఇంకొకరిని వెలిగించేటువంటి సామర్థ్యాన్ని నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసం అంటున్నాడు ఏంటంటే దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ దానిని దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభం మీద ఎందుకంటే అందరికీ వెలుగుగా ఉండడం కోసం దీపస్తంభం మీద పెడతాం. నీవు కూడా దీపస్తంభం మీద పెట్టిన దీపంలాగా ఇతరులకు వెలిగిస్తూ వెలిగించేవాడిగా వెలిగించడానిగా ఉండాలని దేవుడికి నూతన సంవత్సరాలు కోరుకుంటున్నారు. మనమందరం కూడా ఈ నూతన సంవత్సరాల్లో అలా ఉంటే అది మనకు ఆశీర్వాదకరం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను ఈ కమల్ పట్టణానికి వచ్చినప్పుడు ఏమీ లేనటువంటి దీన స్థితిలో బ్రతికేటువంటి పరిస్థితులు లేనటువంటి స్థితిలో వచ్చాను. దేవుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానని నేను చెబుతున్న నాకే ఆశీర్వాదం లేకపోతే ఆ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఒక మనిషి ఆశీర్వదించబడుతున్నాడు, ఫలిస్తున్నాడు, దీవించబడుతున్నాడు ఆనందకు నిదర్శనం ఏంటంటే నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా ద్వారా నేను దీవించబడి ఆశీర్వదించబడి ఫలించేవాడిగా ఉండాలి. అది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఎవరైనా ఆశీర్వాదం ఐశ్వర్యమించను నలుగు కష్టం చేత అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాద బలం లేకుండా నీ కష్టార్జితం వల్ల మాత్రమే నీ ఆశీర్వదించబడవు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు నీ కష్టార్జితము చేస్తున్నప్పుడు నీ రెక్కల కష్టార్జితమును నేను నిశ్చయముగా ఆశీర్వదించగలను అన్న దేవుని వాగ్దానమును బట్టి ఆ కష్టార్జితము వలన ఆశీర్వదించబడతాడు. అంతేకాని ఒక్క కష్టార్జితం వలననే ఆశీర్వదించబడు. అంటే దానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాద బలము తోడంతేనే. పాలలో వేడి చేసి దాన్ని తలమాత్రము చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో తోడు వేస్తాం. ఆ తోడు వేస్తేనే అది పొడగవుతుంది. తోడు వేయకుంటుంటే అది ఎంత చిక్కని పాలైనా అది దేవుని కానీ కాదు. అలాగే నీవు ఎంత కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా, ఎంత సంపాదించినా నీవు దీవించబడాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నువ్వు గొప్పవాడి కావాలంటే, నీవు గొప్పదాని కావాలంటే దేవుని యొక్క కృపావరం, దేవుని యొక్క ఆశీర్వాద బలం దానికి తోడవాలి. అప్పుడు మాత్రమే నీవు ఆశీర్వదించబడతావు. ఆ ఎదుగుదలను, ఆ యొక్క అభివృద్ధిని, ఆ యొక్క దేవుని యొక్క కృపణని నీవు వర్తిస్తున్నటువంటి ఆ విధానాన్ని నువ్వు చూడాలి. అది నిశ్చయముగా నీలో నుండి ప్రారంభించబడ్డట్టుగా ప్రజలకు అది కనపడాలి. అది కనపడాలి. అది కనపడ్డప్పుడు మాత్రమే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కొంచెం ముందు ప్రేమమ్మా, ఇప్పుడు అనుకొస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ప్లేస్ లేదు, కొంచెం ముందు లేవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ నూతన సంవత్సరాలు అటువంటి తీర్మానాన్ని కలిగి ఉండాలి. నేను ఆర్థికంగా బలపడుతున్న కొద్దీ దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, ఇతరులను బలపరచాలని ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ వస్తూ ఉన్నాం, సేవ కార్యక్రమాలు కూడా. కాబట్టి ఈ నూతన సంవత్సరాలు అటువంటి ఒక మంచి తీర్మానాన్ని కలిగి నా వంతు నేను కూడా ఏదో ఒకటి చేయాలి. నేను కూడా నాకు చేతనైనంత, నాకు తోటినంత, నాకు సామర్థ్యం ఉన్నంత చేయాలి. బైబిల్ గ్రంథాల నుంచి నేను ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. సామెతల గ్రంథంలో నుంచి ఒక మాటను చూద్దాం. సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 23వ వచనాన్ని చూద్దాం. 3:26 అమ్మక తప్పుతున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, మేలు చేయగా నీ చేతనైనప్పుడు
దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయబాకు. దాన్ని వెనక తీయద్దు. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వాటికి వెనక తీయకుండా ఎంతో కొంత. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఇక్కడ అంటున్నారంటే పౌలు గారు ఏ పని చదివాను, దేవుడు నాకు అప్పచెప్పాడు, మేము క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాం, మా ద్వారా ఈ పరిచయం జరుగుతుందంటే అది మీరు చదవగలిగినంత ఏదైనా సహాయం చేస్తే దాన్ని మేము మా కోసం, మా అవసరతల కోసం, మా అక్కల కోసం మేము వాడుకోకుండా దేవుని పరిచయం కోసం ఖర్చు పెడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్న ప్రసాద్ గారు మేము ఎవరండి అది హుజూర్ నగర్ దగ్గర తీతవారిగూడెంలో అక్కడ ఆ విలేజ్ ఆ పల్లెటూరులో అక్కడికి వెళ్ళి వెలుగులైనటువంటి వారికి నూతన సంవత్సరం అంటే క్రిస్మస్కి ముందు రోజున క్రిస్మస్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ చీరలు కొని అవన్నింటినీ కూడా అక్కడ అందరికి పంచి అక్కడ కార్యక్రమాన్ని చేశాం. ఆ కార్యక్రమం చేసేటప్పటికీ అక్కడ ఎంత టైం అయిందంటే సుమారు 11:30, 12 అయింది సుమారుగా. చలికాలం, ఆ చలిలో రాలేక ఆ రాత్రికాలం అంతా ఆ చర్చలో పడుకొని తెల్లారుగానే లేచి బయలుదేరి వచ్చాం. ఏంటి దీనికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే దేవుని పని అంటున్న మాట ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారము నాపై నాటపడి ఉన్నది, దానిని నేను చెయ్యకపోతే అయ్యో నాకు శ్రమ అన్నాడు. అయ్యో నాకు శ్రమ అంటే దేవుని పని కోసం ఎందుకు నిలబడ్డాం? మేము క్రీస్తు రాయబారులని క్రీస్తు యొక్క సేవకులుగా క్రీస్తుకు అభివృద్ధినట్టుగా మేము ఎంతో కొంత ఆ పని చేయకపోతే నాకు శ్రమ, ఆ శ్రమ వస్తుందని ఆ చదువు ఆ బాధతో ఆ డబ్బులు వచ్చించి వాటికి కావలసిన ఆ ధనాన్ని అంతటి కూడా ప్రసాద్ గారు మాత్రమే వాళ్ళకి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే కాదు, ఎంతో కొంత నా వంతు నేను చేయాలని చేశారు. ఆ తర్వాత నేను అలాగా ప్రేరేపించబడి మన వృద్ధాశ్రమంలో అక్కడ ఉన్నటువంటి 15 మందికి నూతన వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టి టవల్స్ ఇచ్చి అసంపాదన చేశాం. అంటే నీకు సామర్థ్యం ఉన్నంత, నీ చేతనైనంత ఎంతో కొంత దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి అనేటువంటి తపన కలిగిన ఉంటే ఆ తపన ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో వేడి చేతి నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి వెలిదేయకుండా నీ వంతు నీవు చేయాల్సిన వాటిగా చేయాల్సినటువంటి దానిగా ఉండాలని కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఒక పాట పాడుకుంటా. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న ప్రసాద్ గారు దేవుని యొక్క వర్తమానం అందిస్తారు.